ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు మాత్రమే. ఆయన పుస్తకాలు ఖరీదుకి ఇచ్చేసారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగ శ్రీనివాసరావు గారి విలువ ₹3. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ద ఓన్లీ ప్రెసెంట్, ద ఓన్లీ ఇంపార్టెంట్. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నది అమ్ముకున్నాడు ఈ అభినవ్ శ్రీశ్రీ. మానాభిమానాలను కూడా అమ్ముకోమంటుంది ఆకలి. మహాకవి శ్రీశ్రీ ఎంత పర్వాలేదు, కానీ నాకు ఒకటే బాధ, ఇవన్నీ సాయంత్రం ఇండియా గేట్ దగ్గరికి వెళ్తాయి మిఠాయి పట్లు కట్టుకోవడానికి. నువ్వు వచ్చే ముందు కొద్దిగా బియ్యం, కొద్దిగా పచ్చడి కొట్టి సామాన్లు కొనుక్కోద్దాం అనుకున్నాను. ₹3 ఉన్నాయి. ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. మా నాన్నగారితో వీరంగాలు పలికాను, నా బ్రతుకు నేను బ్రతుకుతానని. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగో అలా బతికేసేవాడిని, కానీ ఇలాగే బ్రతకాలనుకుంటున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలో నిలబడలేకపోయాను. కానీ ఎన్నాళ్ళని ఇలా ఉండను. ఆదర్శాలు అన్నం పెట్టు, ఆకలి ఊదే నాదస్వరానికి ఆడకు తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనుని చేస్తుంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? అదే చూద్దాం. నేనే నాశనం అయినా సరే నా ఆశయాలను మాత్రం నాశనం చేసుకోను. కానీ ఈ యజ్ఞంలో నిన్ను మాత్రం సమితిని కానివ్వను. నీకు ఒక్క పూట భోజనం పెడతానన్న ఆశ శ్రీశ్రీ గారి పుస్తకాలతో పోయింది. నీ బ్రతుకును బ్రతుకు, సుఖంగా బ్రతుకు. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈ పిచ్చివాడిని తలుచుకో.